ట్రిపుల్ ఇంజన్లు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక ఇంజిన్ అయినటువంటి లోకేష్ గారు, ఇంకొక ఇంజిన్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సభలో మీరు మాట్లాడినటువంటి మాటకి కట్టుబడి ఈ రాష్ట్రంలో పవర్ ఛార్జెస్ తగ్గించినట్టుగా, కరెంటు బిల్లులు తగ్గించినట్టుగా మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే మీ ముగ్గురు రాజీనామా చేస్తారా? ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. దమ్ముందా మీకు చర్చించడానికి? దమ్ముందా మీకు స్వీకరించడానికి నా సవాల్ని? డబ్బా కబుర్లు, డాబుసరి మాటలు. వీళ్ళది ఎట్లుంటుందంటే ఒక సామెత, బాగా మంచి సామెత, గంగిరెద్దు పని చేయదు కానీ గంట మాత్రం బాగా మోగిస్తుంది. గంగిరెద్దు పని చేయదు, ఆ మెడలో గంటను మాత్రం బాగా మోగిస్తూ ఉంటుంది. అలా ఉంటుంది. ముగ్గురు పని చేయరు, ఈ గంట, ప్రచారం అనే గంటను మాత్రం బాగా మోగిస్తూ ఉంటారు. రాష్ట్రంలో మోగుతున్నది గంగిరెద్దుల గంటలు తప్ప పరిపాలన, పంటలు పండట్లేదు అనేటటువంటి వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారనేది ఇది జగమెరిగినటువంటి పరిపాలనకి సింగిల్ విండో సిస్టమ్. క్యాష్, రాజేష్, లోకేష్, ఈ సింగిల్ విండో సిస్టమ్ వలన అయితేనే పనులు జరిగే విధంగా ఒక కొత్త ఫార్ములాని తీసుకొచ్చి పుట్టినటువంటి పసిబిడ్డల దగ్గర నుంచి రైతుల దాకా అందరినీ దగా చేసి వెన్నుపోయి మీరు పెట్టినటువంటి సభ 6 కోట్ల ఆంధ్రులకి వెన్నుపోటు సభగా మీ యొక్క మాటలే తేల్చేశాయి. 2 చేతులు ఆకాశానికి చూపించేశాడు చంద్రబాబు నాయుడు. 2 సంవత్సరాలకే చేతులు ఎత్తేశాడు. చివరి గీతాన్ని కూడా పాడేశాడు. 3,60,00,000 రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి, అప్పుల జాతరలోకి నెట్టి ఖజానాకి మాత్రం పాత్ర వేసేశాడు. ఆర్థిక లోటుని రోజు రోజుకి పెంచేస్తూ పోతున్నాడు. ఇవాళ 2 సంవత్సరాల్లో నువ్వు సాధించింది ఏంటి అంటే చెప్పుకోలేనటువంటి గతిలో, స్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కార్యక్రమం. ఇంకా ఆ సభలు పెట్టినప్పుడు ఆ ఉచ్చారణలో కూడా శబ్ద స్పష్టత ఉండదు. ఏం చెప్తారో వాళ్ళకే అర్థం కాదు. ఎవరిని ఎవరు తిట్టుకుంటున్నారో, ఎవరిని ఎవరు తిడుతున్నారో అర్థం కానటువంటి ఆ సంభాషణలు. ఈ లోకేష్ గారు తను నడుపుతున్నటువంటి విద్యాశాఖలో ఈ రోజు వరకు సింగిల్ రూపీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల కోసం ఒక్క స్కూల్ మీద వెచ్చించినటువంటి పరిస్థితి. అక్కడే మొదలైంది రాష్ట్రం తిరోగతి పాలు ప్రయాణంలోకి జారుకుంటుంది అనేటటువంటి విధంగా విద్యకి పాత్ర వేసేశారు. విద్యని ప్రైవేటు వాళ్ళకి అమ్మి వేశారు. ఎక్కడ పట్టినా గణనీయంగా చేరికలు తగ్గిపోయాయి. ఉత్తీర్ణత తగ్గిపోయింది. రోజుకొక పేపర్ లీకేజ్. ఉద్యోగాలు సూట్ కేసులకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖలో ఉద్యోగులకి ర్యాంకులు వస్తున్నటువంటి పరిస్థితి. ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్కి ఉద్యోగం రాదు. రబ్బర్ బాల్ ఆడేటటువంటి వాళ్ళకి, లేకపోతే 67 వింత కొత్త ఎవరకు తెలియనటువంటి ఆటల్ని ప్రవేశపెట్టి అర్హతను కల్పించి సూట్ కేసులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. పేకాటకు కూడా చోటు కల్పించినటువంటి ఘనుడు నారా లోకేష్ గారు. తిరుపతి సభ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారిది 2 ఏళ్ల విజయోత్సవ సభ అని పేరు పెట్టుకు. ఈ 2 ఏళ్ల విజయోత్సవ సభని ఒక్కసారి గమనించిన తర్వాత గూగుల్ తల్లిని విజయాలు ఏంటయా అని సెర్చ్ చేస్తే గూగుల్ తల్లికి కూడా అర్థం కాదు. విజయోత్సవ సభలో విజయాలే లేవు. జగనన్నను తిట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడానికి, 6 కోట్ల ఆంధ్రులకి వెన్నుపోటు పొడవడానికి ఇంకొక సభ పెట్టుకున్నట్టుగా అది విజయోత్సవ సభలాగా లేదు, వెన్నుపోటు సభలాగా. నిజంగా సూపర్ 6 అనే హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా సూపర్ సక్సెస్ విజయోత్సవాలని ఈ సభలు పెడుతుంటే ఎలా ఉందో తెలుసా? పరీక్ష రాయినటువంటి వ్యక్తి డిగ్రీ పొందినట్టుగా, డబ్బులు పెట్టుకొని డిగ్రీ సంపాదించుకున్నట్టుగా. అసలు నువ్వు పనే చేయలేదు, పరీక్ష రాయలేదు, నీకు డిగ్రీ ఎలా వచ్చింది అంటే తనకున్నటువంటి పచ్చపత్రికల్లో వచ్చేటటువంటి వార్తలను చూసి ప్రజలు నమ్మేస్తారు అనుకునేటటువంటి
అపోహలో బతికేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నిజంగా ఆ రోజు సూపర్ 6 అన్నాడు. ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడితే సూపర్ సైలెన్స్గా ఉంటుంది. వాటి గురించి మాట్లాడట్లా. మేనిఫెస్టోనేమో మూసేశాడు, ఎర్ర బుక్ అనేటటువంటి పుస్తకాన్ని తెరిసేశాడు. మేనిఫెస్టోని మడిచి జేబులో పెట్టుకున్నాడు, ఎర్ర బుక్కుని తెరిచి అరిచేతిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త సక్సెస్ఫుల్ ఫార్ములాని తీసుకొచ్చారు లోకేష్ గారు. ఆ ఫార్ములా ఏంటయా అంటే, ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్. ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్. ఇది కొత్త ఫార్ములా. గతంలో ఒక సినిమా వచ్చేది కమల్ హాసన్ గారు, బాగా సూపర్ హిట్ సినిమా విచిత్ర సహోదరులు. చూసారా మీరు ఎవరన్నా? చాలామంది చూసే ఉంటారు. వారు పొట్టి కమల్ హాసన్ ఉంటాడు, ఇంకోటి పొడుగు కమల్ హాసన్ ఉంటాడు. ఒక కమల్ హాసన్ ప్లాన్ చేస్తాడు, ఇంకొక కమల్ హాసన్ దాన్ని పూర్తి చేస్తాడు. ఆ విధంగా విచిత్ర సహోదరులాగా ఈ రాజేష్, లోకేష్ ఈ రాష్ట్రానికి తయారయ్యారు. విచిత్రమైనటువంటి సహోదరులు వీళ్ళిద్దరు కూడా. ఒకరు గ్రౌండ్ వెనుకుండి స్కెచ్ చేస్తాడు, ఇంకొకరు స్టేజ్ ఎక్కి అరుపులు అరుస్తూ ఉంటాడు. గ్రౌండ్ వెనుకున్నటువంటి రాజేష్ ఏం చెప్తాడో లోకేష్ స్టేజ్ ఎక్కి అవి అరుస్తుంటాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తాన్ని భ్రష్టు పట్టించేశారు ఇద్దరు కలిసి. ఏమైనా ఒక డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం మీద జరిగిన తప్పుల మీద ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి మంత్రి ఆ వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా? ఆ వ్యక్తి చేతిలో ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాడా? డిఎస్సి అనేటటువంటి దగా వ్యవహారాన్ని ప్రెస్ మీట్ పెట్టి సమర్థించుకోలేనటువంటి అసమర్థ సకల విఫల శాఖ మంత్రి ఈ లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తాడా? మళ్ళీ ఇతను విజయోత్సవ సభల్లో స్టేజ్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడా? ఎంత విడ్డూరంగా ఉంది. దూకుడు సినిమా చూసారా? ఆ సినిమాలో బ్రహ్మానందాన్ని ఏ విధంగా వాడుకుంటారో ఆ విధంగా ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ని ఆ విధంగా వాడుతున్నారు. ఏదన్నా ఈ రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అని అనుకున్నప్పుడల్లా దూకుల్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఎంటర్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎంటర్ అయిపోతుంటుంది రాష్ట్రం. ఆయన కూడా స్టేజ్లెక్కి మాట్లాడుతూ ఉంటాడు. ప్రశ్నించడానికి కదా నువ్వు పెట్టింది పార్టీ? మమ్మల్ని తిట్టడానికా? మమ్మల్ని దూషించడానికా? చేయనటువంటి పనుల్ని చేసేమని చెప్పడానికా? ఇది ఈ యొక్క వింత పరిపాలన. 2వ సంవత్సరానికే బకెట్ దన్నేశారు. ఈ రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది అని